కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత చంద్రబాబు గారు ఒక మీటింగ్లో అనాయాలోచితంగా తిరుపతి పవిత్రమైన తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, జంతు కొవ్వు కలిసిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎటువంటి ఆధారాలు లేకుండా స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా దాన్ని సుప్రీంకోర్టు అక్షింతలేసి ఎవరు లడ్డు గురించి మాట్లాడొద్దు, మేము తేలుస్తామని స్వతంత్ర సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన తర్వాత ఇప్పుడు రిపోర్టులో ఎటువంటి జంతు కొవ్వు కానీ జంతు ఆయిల్ కానీ కలవలేదని సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కెమికల్స్ కలిసాయి అని అనాలోచితంగా తిరుపతి లడ్డు మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అసలు అది కూడా దేవుడంటే భయము భక్తి లేని చంద్రబాబు గారు ఇది మాట ఎందుకు అంటున్నామంటే, ఆయన హిందూ అని చెప్పుకుంటారు కానీ దేవుడికి దీపారాధన చేసేటప్పుడు కానీ శంకుస్థాపన చేసేటప్పుడు కానీ బూట్లు వేసుకొని చేస్తాడు. ఏ హిందూ కూడా ఆ విధమైన అటువంటి ప్రవర్తన కానీ అటువంటి నిర్లక్ష్య ధోరణి కానీ చేయరు. దేవుడు ఎందుకు భక్తితో చేస్తారు. కానీ చంద్రబాబు గారికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు కాబట్టే ఇటువంటి విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పారని ఆయన ఏది చెప్తే నందంటే నందంటాడు, పందంటే పందంటాడు. చంద్రబాబు గారు ఏది చెప్తే ఆ గీటు దాటకుండా అదే ఫాలో అవుతున్నారు. పవన్ గారికి కూడా దేవుడు అంటే భయం భక్తి లేదు. ఎందుకంటే ఆయనే స్వయంగా చెప్పుకున్నారు, మా నాన్నగారు ఆరతి కర్పూరంలో మంటతో సిగరెట్ కాల్చుకుంటారని. అటువంటి కుటుంబంలో పుట్టిన ఆయనకి దేవుడు అంటే భయం లేదు. అందువల్ల ఆయన ఇప్పుడు బీజేపీతో కలవడం వల్ల సనాతన హిందూ అని ప్రచారం చేసుకుంటాడు కానీ హిందూ ధర్మాలను ఒక్కటి పాటించాడు. ఏ హిందూ కూడా విడాకులు తీసుకోడు పెళ్ళయిన తర్వాత, కానీ ఆయన తీసుకుంటాడు. కానీ చెప్పేది ప్రవచనాలు చెప్తాడు. అటువంటి వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి, ఆయన క్రిస్టియన్ అని ఆయన మీద నిందలు వేయడానికి, ఆ నిందలు కూడా వాళ్ళు చెప్పిన సూపర్ 6 అమలుపరచకపోవడం వల్ల డైవర్ట్ పాలిటిక్స్ ధోరణిలో వీటిని నిందలు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇటువంటి మంచి పద్ధతి కాదు. ఏదైనా దర్యాప్తు చేసిన తర్వాత వచ్చిన ఆధారాలు బట్టి మాట్లాడాలి కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే న్యాయం అన్నట్టు మాట్లాడుతుంటే ఏ హిందూ ఒప్పుకోరు. దీన్ని పునరాలోచించుకోవాలి. వెంకటేశ్వర స్వామి లడ్డు మీద ఇటువంటి విష ప్రసారాలు మానుకోవాలని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.